గత కొన్నేళ్లుగా ప్రపంచం వరుస సంక్షోభాలను చూస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు, ఇప్పుడు అమెరికా ఇరాన్ ఘర్షణ. ఈ సంఘటనలు అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. దేశాలు ఇప్పుడు శాంతి కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే రక్షణ బడ్జెట్లు పెరుగుతున్నాయి. అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు, కృత్రిమ మేధ ఆధారిత ఆయుధాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మధ్యప్రాచ్యం ప్రపంచ ఇంధన సరఫరాలలో కీలక ప్రాంతం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురులో గణనీయమైన భాగం రవాణా అవుతుంది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగే, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం ఇంధనం, రవాణా, వస్తువుల ధరలపై కనిపించవచ్చు. భారత్ తన ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందుకే మధ్యప్రాచ్య పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రపంచ శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి భద్రతా భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుంది. చైనా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తుంది. రష్యా తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను కొనసాగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యూహాలు రూపొందిస్తుంది. ఈ మారుతున్న పరిస్థితుల్లో భారత్ ప్రత్యేక స్థానంలో ఉంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు రష్యాతో రక్షణ సంబంధాలు, ఇక మధ్యప్రాచ్య దేశాలతో ఇంధన, వాణిజ్య సహకారం. ఈ సమతుల్య విదేశాంగ విధానం భారత్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఏ ఒక్క శక్తి బ్లాకుకు పూర్తిగా అనుకూలంగా కాకుండా జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం భారత విదేశాంగ విధానంలో కీలక అంశంగా కనిపిస్తుంది. ప్రపంచంలో భద్రతా ఆందోళనలు పెరుగుతున్న కొద్దీ భారత రక్షణ రంగానికి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఆయుధాల తయారీ, డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి వ్యవస్థలు, రక్షణ ఎగుమతులు, మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో ఈ రంగాలలో పురోగతి సాధించాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచడంపై దృష్టి సారిస్తుంది. అయితే సవాళ్లు కూడా తక్కువ కావు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత, ఇలాంటి పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆర్థిక మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం కీలకంగా మారింది. ప్రపంచం నిజంగా మరో యుద్ధాల యుగంలోకి వెళుతుందా? దీనికి ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం సాధ్యం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ప్రపంచ శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ మార్పుల ప్రభావం ప్రతి దేశంపైన ఉంటుంది. భారత్కు ఇది ఒకేసారి సవాలు కూడా, అవకాశం కూడా. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో దేశ భద్రత, ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, దౌత్య సమతుల్యం, ఈ 4 రాబోయే కాలంలో అత్యంత కీలక అంశాలుగా మారనున్నాయి.